ఎన్నికల వేళ హామీలు ఇవ్వటమే తప్ప ఏ పార్టీ అమలు చేయలేదని ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహిళలు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత అంతకు ముందు నుంచే ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీ హామీలు, అందులో ప్రధానమైనటువంటిది మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చాలా హైలైట్ సంచలనంగా మారింది. అయితే ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్లో దీన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మహిళలకు అమల్లోకి రానుంది. అయితే ఈరోజు మనం ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ దగ్గర మనం ఈ యొక్క బస్సులో ఉన్నాం. ప్రజెంట్ ఈ బస్సులో చాలా మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలను అడిగి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గురించి వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు చదువుకుంటున్నారు కదా, ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. సో మీ అందరికి కూడా మహిళలకు చదువు పెళ్లి కాని వాళ్ళకు అయిన వాళ్ళకు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తుంది. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పేదవాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పడం ఎక్కడికి వెళ్తున్నారు? మేము పెరకగూడెం వెళ్తున్నారా? టికెట్ తీసుకున్నారా? తీసుకోవాల్సిన అవసరం లేదా? లేదు. ఎందుకు? కాంగ్రెస్ సర్కార్ మీకు ఫ్రీ జర్నీ ఇచ్చింది. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? తోషం సార్. తోషం. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ జర్నీ? మంచిగా అనిపిస్తుంది సార్. ఎప్పటికింతే ఉండాలి సార్. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, తల్లిగారింటికి పోయినా, ఏడికి పోయినా టికెట్ లేదు మీకు. ఇక సార్ ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్నర్ వెళ్ళి సార్. రాంగా టికెట్ పెట్టి వచ్చినాం, పోంగా అట్లనే పోతాం. అంటే రాంగా అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి అనేటటువంటిది ప్రకటించారు. 2 తర్వాతనే ఉచిత బస్సు. ఈ రోజు 2 నుంచిగా మళ్ళా 5 ఏళ్ళ రాంగా కూడా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఫ్రీ అంటున్నారు. మాకు బాగా సంతోషం సార్. రాంగా పెట్టేచ్చినాం, పోంగా అట్లనే పోతామని ఖుషి అనిపించింది సార్ మాకు. మీరెక్కడమ్మా? పుట్టూరా? ఫ్రీ జర్నీ ఎట్లా అనిపిస్తున్నారు? మంచిగా బాగా అనిపిస్తుంది. ప్రభుత్వం నిర్ణయం సమర్థిస్తున్నారా? అవును. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? సీతాగోంది. నో టికెట్. బాగా అనిపిస్తుంది. హ్యాపీయా? హ్యాపీ. మీరమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంద్రవెల్లి. టికెట్ లేదు మీకు ఎవరికి కూడా? లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఉంటే మంచిగా అనిపిస్తుందా? వెళ్తున్నాం సార్. రాంగా టికెట్ తీసుకున్నారు, ఇప్పుడు ఫ్రీ పోతున్నాం సార్. ఇప్పుడు ఫ్రీ జర్నీ ఉన్నది, ఫ్రీ పోతున్నాం సార్. అంటే సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇవాళ మొత్తం మధ్యాహ్నం 2 గంటలకి కూడా ఫ్రీ ఇస్తున్నది. మీ అభిప్రాయం ఏంటి? మంచిది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సంతోషంగా ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు బస్ టికెట్ పెట్టుకొని పోయినారు. ఇక్కడ నుంచి ఎడవైనా ఓ బ్యాగ్ వేసుకొని పోవచ్చు, నో టికెట్. అవును, చాలా మంచిగా అనిపిస్తున్నది. చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? నేను మంచిగా వెళ్తున్నానండి. చెప్పండి, ఈరోజు నుంచి మీకు మహిళలందరికీ బస్సులో ఫ్రీ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిషియల్. ఎవ్రీ డే వెళ్ళే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కొంచెం అమౌంట్ కూడా సేవ్ అవుతుంది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటిదంటే సాధారణంగా మనకు బస్ ఛార్జీలే తడిసిమోపడవుతుండే. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా సాధారణంగా ఎక్కువగా ప్రయాణించేది పండుగలకైనా, పబ్బాలకైనా, శుభకార్యాలకైనా మహిళలు ఎక్కువ వెళ్తుంటారు. ఈ సందర్భంలో మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఒక ఊరటగా మీరు భావిస్తున్నారు? అవునండి, చాలా ఊరటగా ఉంటుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాలకి వెళ్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? అనిపిస్తుంది సార్, చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ఊహించారా ఇలా ఎప్పుడన్నా మనం ఉచితంగా బస్సులో పోవచ్చనేటటువంటిది ఇప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడు ఊహించలేదు సార్. ఇది కాంగ్రెస్ తరఫున మేము ఫ్రీగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే కాంగ్రెస్ సర్కార్ అక్కడ అధికారంలో రావడం పట్ల మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాలకేనా? చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం? ఆనందం ఉన్నది. టికెట్ తీసుకోలే? ఇంకా తీసుకోలే. ఇక్కడ నుంచి టికెట్ అవసరం లేదు మీకు? అవసరం లేదు. సరే, మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా?
లక్షపెట్టి లక్షపేట చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ ఆనందం ఎట్లా ఉంది? హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు ఎక్కడ పోయినా కానీ టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల చాలా హ్యాపీగా ఉంది, చాలా సౌకర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? లక్ష్మీపేట. ఫ్రీ జర్నీ కదా, ఎట్లున్నది? అది ఇక్కడైతే వీళ్ళందరూ కూడా మంచిర్యాలకి లక్షపేటకి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఉచిత బస్సు ప్రయాణం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో మొదటి హామీ ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం పట్ల వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్.